రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో బేయర్ కంపెనీ వారి ట్రాన్స్ దోమమందు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా బేయర్ ట్రాన్స్ మందులో ఫ్లోనికామిడ్ 18%, స్పైరోటెట్రామిడ్ 13.5%, ఎస్సీ రూపంలో ఈ మందు ఉంటుంది. ఈ ట్రాన్స్ అనే మందు రసం పీల్చే కీటకాలు అనగా తెల్లదోమ, పచ్చదోమ మరియు పేనుబంక నియంత్రించడానికి తయారు చేయబడింది. రసం పీల్చే కీటకాలు వలన పంటలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, రసం పీల్చే పురుగులు కీటకాలు పంటలను ఎలా నష్టపరుస్తాయో తెలుసుకుందాం. పంటలలో తెల్లదోమ, పచ్చదోమ అనేటువంటివి ఆకు యొక్క రసం పీల్చడంలో ముఖ్యమైన కీటకాలు. ఇప్పుడు తెల్లదోమ మరియు పచ్చదోమ, పేనుబంక ఇలాంటి రసం పీల్చే కీటకాలు పంటలను ఎలా నష్టపరుస్తాయో, దాని వలన పంటలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా తెల్లదోమలు ఆకు అడుగు భాగంలో ఉంటాయి. మనం మొక్కను కదిలించినప్పుడు పైకి ఎగురుతాయి. వీటి ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆకులు అడుగు భాగంలో ద్రవాన్ని, రసాన్ని పీలుస్తాయి. ఈ తెల్లదోమ ఉండడం వలన ఆకు యొక్క రసం పీల్చి మొక్క యొక్క కిరణజన్య సంయోగ క్రియను ఆపివేస్తుంది. ఇలా ఉండడం వలన మొక్క పెరుగుదల ఆగిపోతుంది. తెల్లదోమ అధికంగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న మొక్కలను వైరస్ ద్వారా ఈ వ్యాధి అధికం అవుతుంది. ఆకు కిందికి ముడుచుకుపోయి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఇలా తెల్లదోమ మొక్కను నష్టపరుస్తాయి. అలాగే పచ్చదోమ కూడా ఆకు అడుగు భాగంలో ఉంటాయి. ఆకు యొక్క కణజాలం నుండి రసం పీల్చుకుంటాయి. దీనివల్ల ఆకులు అంచు కిందికి ముడుచుకొని ఆకు పసుపు రంగులో ఉంటాయి. ఆకుల యొక్క కణజాలం నుండి ఇలా రసం పీల్చుకోవడం వల్ల ఆకులు అంచు కిందికి ముడుచుకొని ఆకు పసుపు రంగులోకి మారి చివరకు ఆకు ఎండిపోతాయి. ఆకులు ఎండిపోవడం వల్ల మొక్క యొక్క ఎదుగుదల కూడా ఆగిపోతుంది. అలాగే పేనుబంక అనేది కూడా రసం పీల్చే కీటకనాశిని. ఇది మొక్కను ఆశించినప్పుడు ఆకు రసం పీల్చి వైరస్ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఇవి జిగురుగా బంకలాగా ఆకులపై విసర్జించి మొక్కలను నష్టపరుస్తాయి. మనం మొక్క పైన ఈ జిగురు లాంటి పదార్థాన్ని తాకినప్పుడు మన వేలికి జిగురుగా ఉంటుంది. ఇలాగా ఈ తెల్లదోమ, పచ్చదోమ మరియు పేనుబంక అనేటువంటివి మొక్కను అధికంగా ఆశించి ఆకులలోని రసాన్ని పీల్చి మొక్క యొక్క ఎదుగుదలను తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటన్నింటికి ఈ యొక్క బేయర్ కంపెనీ వారి ట్రాన్స్ అనేది ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక మరియు త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఈ బేయర్ ట్రాన్స్ వాడినప్పుడు మొక్క ఆరోగ్యంగా మరియు ఈ దోమల తాకిడిని తట్టుకొని మొక్క ఎదుగుదలను పెంపొందిస్తుంది. దీనిని 1 ఎకరానికి ఎంత వాడాలో తెలుసుకుందాం. 1 ఎకరానికి 220 ml చొప్పున స్ప్రే చేయాలి. దీని లభ్యత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 100 ml, 220 ml, 500 ml రూపంలో ఈ మందు దొరుకుతుంది. ఇది మనకి అన్ని పురుగు మందుల షాపులలో దొరుకుతుంది. ట్రాన్స్ అనే మందును అన్ని రకాల పంటలలో వచ్చేటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక మరియు త్రిప్స్ని నివారించడానికి వాడవచ్చు. దీనిని ప్రత్యేక పంటలలో వాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేసి నోటిఫికేషన్ పొంది మా వీడియోస్ని పొందండి.